హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు, వాళ్ళు చేసే స్కాములు ఏందనే దానిపైన కూడా నేటి రాత్రి చాలా కథనాలు రాసింది. వరంగల్లో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. రీసెంట్ గా కూడా అక్కడ జరిగిన 1000 కోట్ల స్కామ్ గురించి కూడా మనం రాయడం జరిగింది. దానికి సంబంధించి దాంట్లో నేటి రాత్రి పోరాటంలో అట్లనే వరంగల్ నుంచి కూడా నాయని రాజేందర్ రెడ్డి గారు అక్కడున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అని చెప్పి ఇప్పటి నుంచేనే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రజల తరపున ఉండి చిట్ ఫండ్ కంపెనీలు చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయిన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి, నా ప్రజలకు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు రావాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావాలి అని చెప్పి పోరాటం చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ఆ పోరాటంలో కూడా న్యాయం జరిగింది. మొత్తానికైతే చిట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డబ్బులు వచ్చే టైం వచ్చింది. అందుకే జనాలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎస్, మాకు కావాల్సిన లీడర్లు గిట్లనే ఉండాలి, ప్రజల గురించి ఆలోచించేటోళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా జనరల్ గా మీరు ఆలోచించండి, ఏ నాయకుడైనా కూడా ఒక ప్రాబ్లం ని పట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఉండరు. నాయని రాజేందర్ రెడ్డి గారిని ఈ రోజు గెలిపించడం కూడా ఎందుకు జరిగిందంటే ఇన్ని సంవత్సరాలుగా అక్కడ బీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల మధ్యకి తీసుకుపోయారు. వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు 1 by 1 గా తీరుస్తా ఉన్నారు. మళ్ళీ మాకు నాయని రాజేందర్ రెడ్డి గారిని మేము గెలిపిస్తామని చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఇక మనం చూసుకున్నట్లయితే నాయనితో జరిగిన న్యాయం నేటి రాత్రి పోరాటం ఫలితం. చిట్ బాధితుల కళ్ళల్లో ఆనందం. వాళ్ళందరూ కూడా అసలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళ పెళ్లిళ్లను ఇంకా చదువులకనో వాళ్ళ పిల్లల చదువులకనే పైసలు కూడా పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మంచిగా పంగనామాలు పెట్టిన చిట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ తాట తీస్తా అని చెప్పి కూడా రాజేందర్ రెడ్డి గారు చెప్పినారు. మరి మొత్తానికి అయితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. వాళ్ళందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఉన్నామన్నా మళ్ళీ మీరే మాకు ఇట్లాంటి నాయకులే కావాలని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. చిట్ బాధితుల కళ్ళల్లో ఆనందం. ఇంతకాలానికి బాధితులకు మిగిలిన సంతోషం ఆఖరు బాధితుడి వరకు న్యాయం జరిగేలా నాయని రాజేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. బాధితుల పక్షాన ఒక్కడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొట్లాడుతూ వచ్చారు. ఇప్పటి నుంచి అదే చెప్తున్నారు, బాధితుల పక్షాన కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఎమ్మెల్యేని నాయని రాజేందర్ రెడ్డి గారు ఒక్కరే పోరాడుతూ వచ్చినారు. ఇప్పుడు నాయని బాధితులకు న్యాయం చేసి చూపిస్తున్నారు. నాయని రాజేందర్ రెడ్డి అసలైన ప్రజానాయకుడు అని అనిపించుకుంటున్నారు. బాధితులకు న్యాయం చేసే నాయని శబాష్ అనిపించుకుంటున్నారు. చూడండి, చిట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వరంగల్, ఇది వరంగల్ కి సంబంధించింది. ఇట్లా మిగతా జిల్లాలలో కూడా చిట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వామ్మో ఇక పెద్ద పెద్ద అరాచకాలు చేస్తా ఉన్నారు. చిట్ కంపెనీలు శవాల మీద పేలాలు కూడా వదలరు, బాధితులు కాకున్నా సొమ్ముకు ఎసురు. సో ఆడ జరిగిన ఇష్యూ ఏదైతే ఉన్నదో దానిపైన కూడా సీరియస్ గానే ఉన్నారు. వీళ్ళకి రిలీజ్ కావాల్సిన అమౌంట్ కి సంబంధించి కూడా ఒక చిన్న ఇష్యూ జరిగితే కూడా అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు, నేను ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి కూడా చెప్పడం జరిగినది. నేటి రాత్రి 10 ఏళ్లకు పైగా బాధితుల పక్షాన అక్షర పోరాటం చేస్తూ వచ్చింది. అనేక సార్లు చిట్ కంపెనీ గూండాలు నేటి రాత్రి కార్యాలయం మీద దాడి చేయడం జరిగినది. అయినా నేటి రాత్రి వెనుకడుగు వేయలేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా అదరలేదు. బాధితులకు న్యాయం జరిగేదాకా అక్షర పోరాటం ఆపలేదు. ఇప్పుడనే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేటి రాత్రి కూడా ఫైట్ చేస్తా ఉన్నది. మస్తు బెదిరింపులు వచ్చినాయి, కాల్స్ వచ్చినాయి, ఆఫీస్కి వచ్చిండ్రు, కంప్యూటర్లు వాళ్ళ కొట్టి చాలా చేసిండ్రు. అయినా కూడా చూడండి ఈ రోజు ఏమైంది, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతా ఉన్నది కదా. ఏమైంది మరి, మీరు అంతగానం వచ్చి అరాచకాలు చేసి బెదిరిస్తే ఏమైంది, జైల్లో పాలు కూడా అయిండ్రు కదా. అయినా కూడా ఎందుకు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగిపోతుంది కాబట్టి అలా ఎంత నేను లాభం. కానీ అన్ని చిట్ కంపెనీల బాధితులకు న్యాయం జరిగేదాకా నేటి రాత్రి పోరాటం అయితే ఆగదు. చిట్ కంపెనీలు అధికారులు కలిసి చిట్ పేరుతో దోచుకు తిన్నారు. వామో, దీంట్లో అధికారులది కూడా పెద్ద పాత్రనే ఉన్నది. ఇక వాళ్ళకున్న తెలివితోని ఈ చిట్ కంపెనీలకు ఎట్లా వాళ్ళకు సేవింగ్స్ అంటే పైసలు వాళ్ళకి ఎట్లా సేవ్ కావాలి, బాధితులకు పోకుండా వాళ్ళకి ఎట్లా పోవాలన్న ఒక యాంగిల్లో కూడా ఈ అధికారులు కొంతమంది దీంట్లో నడిపిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉన్నది. బాధితులకు అందాల్సిన సొమ్ములో కూడా నొక్కాలనుకున్నారు. జనం సొమ్ము ఇప్పటికే పందికొక్కులా తిన్నారు. గత పాలకుల అండతో చిట్ వ్యాపారులు జనం సొమ్ము మింగేశారు. జనం సొమ్ముతో చిట్ దొంగలు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కష్టజీవుల సొమ్ముతో చిట్ దొంగలు జల్సాలు చేశారు. చిట్ వేసిన పాపానికి జనాన్ని కష్టాలు పాలు చేశారు. రూపాయి కూడబెట్టుకున్న పేదవాళ్ళను నిండా ముంచారు. అంతస్తుల మీద అంతస్తులు బంగళాలు కట్టుకున్నారు. బోర్డులు తిప్పేసి జనం నెత్తికొట్టి కంపెనీలు మూసేశారు. భూములు కొనుక్కున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. గత పాలకుల అండదండలతో రెచ్చిపోయారు. బాధితులను భయపెట్టి బతికారు. ఇంకా వారి పేరు చెప్పుకొని దోచుకునే పన్నాగం చేశారు. బాధితుల పక్షాన నిలవాల్సిన నాయకులు
చిట్ కంపెనీల కొమ్ము కాశారు. నాకు ఇంకొక ముచ్చట కూడా తెలిసింది ఏంటంటే, ఒక చిట్ కంపెనీకి సంబంధించిన ఒక ఓనర్ కూడా ఏం చేస్తాడంట అంటే, అసలు మొత్తం బౌన్సర్లను బాడీ గార్డ్లను పెట్టుకున్నాడు. సరే ఈ బాధితులు ఎప్పుడన్నా అడుగుదాం అంటే ఈయన రాడు, ఈయన వెనకాల ఉంటాడు. ఏ బౌన్సర్ ఇట్లా ముందుకు రాగానే వాళ్ళు కూడా భయపడి అడగలేక దాన్ని కూడా అట్లనే ప్రొలాంగ్ చేసుకుంటా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా అడగలేకపోయాను. వాళ్ళ పైసలను అడిగే హక్కు కూడా వాళ్ళు అక్కడ కోల్పోయినారు. మరి వాళ్ళకు దానిపైన కూడా ఒకసారి మనం రాసినాం. అసలు ఈ బాడీ గార్డ్ లేంది, బౌన్సర్ లేంది, ఆ సిస్టమ్ ఏంది, అసలు ఎందుకు గవర్నమెంట్ కూడా వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నది, వాళ్ళపైన దాడి చేసేసే వరకు వీళ్ళకి ఏదో అవుతుందని చెప్పి పెట్టుకొని వాళ్ళని అడ్డగా పెట్టుకొని వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు చేస్తున్న అరాచకాలు కూడా కొంతమంది అట్లా నడుస్తా ఉన్నాయి. చేయలేదా చెప్పండి? వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ కాలేదా? చాలా మంది ఉన్నారు చిట్ బాధితులు, మస్తు మంది ఉన్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన నాయకులు చిట్ కంపెనీలకు కొమ్ము కాశారు. చిట్ కంపెనీలకు నాయకులు అమ్ముడు పోయారు. అయినా అధికారుల వంకర బుద్ధి మారలేదు. చిట్ కంపెనీల కకృతి బుద్ధికి ఆనవాళ్లు. బాధితుల సొమ్ములో కూడా కొంత కన్నం పెట్టాలని చూశారు. అధికారుల అవినీతికి నిదర్శనాలు. 15 సంవత్సరాల తర్వాత జరిగిన న్యాయం. ఎన్ని సంవత్సరాలు అనేది ఒక్కసారి చూసుకోండి. అప్పటికే అన్యాయం అయిపోయిన బాధిత జనం ఇంకా వారి పేరు చెప్పుకొని దోచుకునే పన్నాగం. చీచి అని ఉమ్మిన తుడుచుకుపోతున్న చిట్ కంపెనీల వైనం. ఇది ఎంత చేసి ఏం చేసినా కూడా ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు చేసిన తప్పుకైతే దానికి రావాల్సిన ఫలితం ఏదైతే ఉందో జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరో ఒకరు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి న్యాయం అయితే జరుగుతుంది కదా అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు అదే జరిగింది. దాంట్లో నాయన్ రాజేందర్ రెడ్డి గారి పాత్ర, మా నేటిదాత్రి పాత్ర, ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్లనే ఈ రోజు బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళు పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోతున్నాయి. మరి వీళ్ళు ఏంటంటే ఇక ప్లాట్లని అవ్వని ఇవ్వని చెప్పి ఏవేవో అంట పెడదామని అనుకున్నారు. అట్లా కూడా చాలా మందిని మోసం చేసిండ్రు. అంత జరిగినా కూడా ఈ రోజు అయితే వాళ్ళందరికీ కూడా న్యాయం జరగబోతున్నది. ఇంకా దీనికి సంబంధించి వరంగల్ అనే కాదు, ఎక్కడ ఏ జిల్లాలో ఎవరికి ఏం బాధలున్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మన నేటిదాత్రిని ఆశ్రయించవచ్చు. 100% గా 100% మీకు న్యాయం జరిగే వరకు మా పోరాటం అయితే ఆగదు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? నాయని రాజేందర్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, దీనిపైన తీసుకున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా జనాల గురించి ఆలోచించి ప్రతి ఒక్క నాయకులు కూడా ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. ప్రజాప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లనే నాయన్ రాజేందర్ రెడ్డి గారికి కూడా వీళ్ళందరికీ కూడా నేటిదాత్రి తరపు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే నేటిదాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.